నేను గతంలో విగ్రహారాధనలో ఉన్నప్పుడు నా చిన్నతనం నుంచి కూడా చానాళ్ళ తర్వాత ఆ పైత్యం తిరగబెట్టినట్లుంది. రాలుగాయి పెళ్ళాం పేషిగోరు మొగుడు పెద్దాపురంలో కాపురం పెట్టారంట. గుడ్ ఫ్రైడే అంటే ఏంటో డౌట్ ఉండే. ఎవరైనా రాక్షసుడు చనిపోయిన రోజు పండగ చేసుకుంటారు, మీరు ఏసు చచ్చిపోయిన రోజు పండగ చేసుకుంటున్నారు, అంతే తేడా. మన పాపములకు చెల్లాల్సిన ప్రాయశ్చిత్తం తన దేహమందు చేసి పాపాత్ములమైన మనం నరకం తప్పించుకునేటువంటి వీళ్ళు క్రైమ్స్ చేస్తారు కానీ వాటికి శిక్షలు ఉండకూడదు, పనిష్మెంట్ ఉండకూడదు. అంటే వీళ్ళ బుద్ధిలో మార్పు రావాలని వీళ్ళు కోరుకోరు. వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ కొట్లాట్లేందో, వాళ్ళ తన్నులాట్లేందో, వాళ్ళ గుద్దులాట్లేందో తప్ప ఆయన తాగుడేందో, ఆయన తిండేందో, ఆయన రందేందో, ఆయన పారిపోవడాలేందో, ఆ గుడ్డలో ఉచ్చబోసుకోవడం లేదో, చెవటలు పట్టడం ఏందో. బ్రహ్మలు చాలా మంది ఉన్నారు. రావణుడు కూడా రావణ బ్రహ్మ అంటారు. మొదలుపెట్టాడు. అయ్యో, ఈ విశ్రవసు బ్రహ్మకే కుబేరుడు కూడా జన్మిస్తాడు, ఆయన వైశ్రవణుడు అని కూడా అంటారు. ప్రజాపతి అంటే ప్రజాహ సృష్ట్యత్ పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్ అన్నాడు. ఆయన రక్తము చేత అందరికి విమోచన ప్రకటిస్తాడు, ప్రసాదిస్తాడు. ఇది బైబిలే కాదు, వేదము కూడా చెప్పిన సాక్ష్యం. ఎత్తులకు ఏలేశ్వరం పోతే పక్కతోలు కుక్కలు ఎత్తుకుపోయినాయి అంట. స్వామి వివేకానందుల వారు హైందవుడా కాదా? ఆదిలో శబ్దము, అది దేవుడి వద్ద ఉండింది, శబ్దమే దేవుడు. అమెరికాలో ఉంటారు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి బోధిస్తున్నాడు ఆయన. అదిగో శ్రీ భవిష్య మహాపురాణం. పరాయి మతం అయినప్పుడు నీ పుస్తకంలో ఎందుకు రాసావయా? ఎందుకు రాశారో కాదు, ఏం రాశారో తెలియాలి. దానికి టైం పట్టింది, తప్పకుండా మీకు చూపిస్తా. ఇప్పుడు పీస్ అయ్యా పంగ చీల్చారు అన్నాను ఒక, నేను దాని రిఫరెన్స్ ఇవ్వాలి. నేను మొత్తం రాసి పెట్టా, నా నోట్స్ ఉంది, అక్కడ పెట్టుకో తీసుకెళ్ళి. శుక్ల యజుర్వేద సంహిత. అధిపతి అయ్యాడంటే యజ్ఞమై తిరిగి లేచాడనా కాదా? వేదాలు 4 భాగాలుగా ఉంటాయి: సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఉపనిషత్తుల గురించి జగద్గురు శంకరాచార్య వారు ఏం చెప్తారంటే, అవిద్యాది సంసార కారణం వా అత్యంతమవసాదయతి వినాశయతి. అందరికీ నమస్కారం. సాతాన్ రాజు గారు ఇటీవల ఒక వీడియో చేశాడు. అందులో ఏంటంటే, మన వేదాలలో కూడా యేసయ్యే దేవుడిగా ఋషులు దర్శించారు, ఆయన గురించినటువంటి ఛాయామాత్రమైనటువంటి సూచనలు ఉన్నాయి, వాటి యథార్థ స్వరూపం బైబిల్లో కనబడుతుంది అని ఈ సాతాన్ రాజు గారు చెప్పాడు. గతంలో కూడా వీడు ఇలాగే కొన్ని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే వాటికి ఒక రేంజ్లో కౌంటర్ ఇచ్చాను, అవి కూడా బాగా రీచ్ అయ్యాయి. అప్పట్లో తగ్గాడు, వీడికి పడిన వాతలకి బుద్ధి వచ్చింది. మళ్ళీ చానాళ్ళ తర్వాత ఆ పైత్యం తిరగబెట్టినట్లుంది, మళ్ళీ మొదలుపెట్టాడు. ఆ వైద్యం, నాటు వైద్యం చేస్తే వీడికి అన్ని గుణాలు కూడా చక్కబడతాయి అన్నమాట. అయితే ఈసారి వీడు ఏం చేశాడంటే, ఓఫిర్ తాత రాసిన ఒక పుస్తకం ఉంది, హైందవ క్రైస్తవం దిక్కుమాలిన పుస్తకం. దీని మీద గతంలో ధర్మాచార్య ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఒక చర్చని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 6 అంశాలు తీసుకున్నాం చర్చకి. ఒకరోజు 3 అంశాల మీద చర్చ జరిగితే మిగిలిన అంశాల మీద చర్చ జరపడానికి ఇక కనపడకుండా పోయాడు ఓఫిర్ తాత. ఒకే ఒకరోజు చర్చలో పాల్గొన్నాడు, ఇక పరార్. ఆ ఓఫిర్ తాత రాసినటువంటి ఆ దిక్కుమాల పుస్తకంలో అంశాలనే పట్టుకొచ్చి వీడి పైత్యం కొంత రంగరించి గొర్రెలకి అక్కడ వేదాలు కూడా యేసునే ప్రతిపాదిస్తున్నాయి అని చెప్పాడు. వీడు ఈ ఓఫిర్ తాత పుస్తకం పట్టుకొస్తే ఎలా ఉంటుందంటే, రాలుగాయి పెళ్ళాం పేషిగోరు మొగుడు పెద్దాపురంలో కాపురం పెట్టారంట, అలా ఉంటుంది. అసలు మామూలుగా వీడిని చూస్తేనే నాకు తిక్కరేగిద్ది కదా. ఇప్పుడు వేద సాహిత్యం జోలికి వచ్చాడు కదా, మరి ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇక మీరు ఊహించుకోవచ్చు. అయితే ఆ వేద సాహిత్యం దగ్గరికి వెళ్ళే ముందు ఇంకొక 2-3 అంశాలు కూడా ఏవో మాట్లాడాడు. వీడు మొత్తం 2 గంటల సోది ఉంది. 2-2.5 గంటల సోదిలో నుంచి కొన్ని క్లిప్స్ కట్ చేసాం. మనం ఏ విషయాల మీద మాట్లాడాలో ఆ విషయాల వరకు కట్ చేయడం జరిగింది. సరే, వరుసగా ఒక్కొక్క క్లిప్ ప్లే చేస్తూ వెళ్తాను. నేను అన్యుడిగా ఉన్నప్పుడు, నేను గతంలో విగ్రహారాధనలో ఉన్నప్పుడు నా చిన్నతనం నుంచి కూడా, ఇప్పుడు శవారాధనలోకి వెళ్ళాడు. ఈ గుడ్ ఫ్రైడేకి సెలవు వచ్చేది. సెలవు వచ్చినప్పుడు గుడ్ ఫ్రైడే సెలవు, గుడ్ ఫ్రైడే సెలవు అని ఆనందంగా ఉండేది. కానీ అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటో డౌట్ ఉండే. అంటే ఎవరో చెప్పేవాళ్ళు, యేసు ప్రభు సిలువ వేయబడ్డ రోజు అంట, యేసు ప్రభు సిలువ ఎక్కిన రోజు అంట, అది గుడ్ ఫ్రైడే అంటే వీళ్ళకేం మతిపోయిందా? వాళ్ళ దేవుడు సిలువలో చిత్రవదన అనుభవిస్తుంటే అది గుడ్ ఫ్రైడే అని పెట్టుకున్నారేంది? అది బ్యాడ్ ఫ్రైడే కదా. ఏమో పిచ్చి మతం, పిచ్చి గోల, పిచ్చి సిద్ధాంతాలు అనుకున్నాను. ఇప్పుడు కూడా అదే. సహజంగా హిందువులు ఏంటంటే, ఎవరైనా రాక్షసుడు చనిపోయిన రోజు పండగ చేసుకుంటారు, మీరు ఏసు చచ్చిపోయిన రోజు పండగ చేసుకుంటున్నారు, అంతే తేడా. నేను గతంలో ఫాలో అయినటువంటి విశ్వాసంలో కానీ, ఆ భారతదేశంలో నేను ఎరిగిన మతాల్లో కానీ, గతంలో నేను ఫాలో అయిన మతంలో కానీ, ఎక్కడ ఏ మతంలో కూడా
ఎక్కడ ఏ మతంలో కూడా, భారతదేశంలో ఏ మతంలో కూడా అంటున్నాడు, కానీ హిందుత్వం కాకుండా ఇస్లాంలో కూడా అని చెప్పాలని వీడి కవి హృదయం. కానీ చెప్పేంత దమ్ము లేదు వీడికి, ఆ ధైర్యం లేదు వీడికి. ఏ దైవము అని మనుషుల చేత పిలువబడుతున్న ఏ ఒక్కరు కూడా మనుషులైన మనమందరము చేసిన పాపములకు న్యాయముగా మన మీదికి రావలసిన శిక్ష మన మీదికి రాకుండా తన మీదికి మలుపుకొని మన పాపములకు చెల్లాల్సిన ప్రాయశ్చిత్తం తన దేహమందు చేసి పాపాత్ములమైన మనం నరకం తప్పించుకునేటువంటి ఒక దారి చూపినటువంటి దేవత గాని, దేవుడు గాని, తల్లి గాని, స్వామి గాని, అయ్య గాని, అమ్మ గాని ఒక్కళ్ళు కూడా లేరు. ఒక్క యేసు ప్రభు మాత్రమే పాపిష్టులమైన మనందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇంకే మరి ఆ రోజు యేసు పూటుగా మద్యం తాగేవాడు, అదే ద్రాక్షరసం తాగేవాడు. ఈరోజు మీరు తాగడం మానేశారా? ఆ రోజు ఫుల్గా మాంసం తిన్నాడు, మీరు తింటలేదా? చికెను, మటను అన్నీ దొబ్బి తింటున్నానని చెప్పి వీడే చెప్పాడు. మరి ఆ రోజు తిన్నాడు కదరా, నువ్వెందుకు తింటున్నావు ఈరోజు? అంటే మీకు రావాల్సిన శిక్షని, మీ పాపాలను ఆయన భరించాడు, మీ బదులు కూడా ఆయనే తినేశాడు. మీరెందుకు తింటున్నారు ఈరోజు పందుల్లాగా? ఆపేయాలి కదా, లాజిక్ ఎక్కడుంది? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఒక దేశ ప్రభుత్వం కానీ ఒక రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగంలో పౌరులకి డూస్ అండ్ డోంట్స్, అంటే చేయవలసిన పనులు, చెయ్యకూడని పనులు, హక్కులు, బాధ్యతలు రెండూ ఇస్తారు. మీరు బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించినట్లయితే, ఈ దేశ చట్టాలకు లోబడినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మిమ్మల్ని రక్షిస్తాయి. కానీ ఆ పరిధులు దాటి ప్రవర్తిస్తే, బాధ్యతాయుతంగా లేకుండా క్రిమినల్స్ లాగా, నేరస్తుల్లాగా మీరు ప్రవర్తిస్తే ఈ శిక్షలు ఉంటాయి అని రాజ్యాంగం ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు కోరుకునే రాజ్యాంగం ఏంటంటే, మనం ఎన్ని నేరాలైనా చేయొచ్చు, కానీ ఆ నేరాలకి మాత్రం శిక్ష ఉండకూడదు. కావాలంటే ఆ రాజ్యాంగం, అలాంటి రాజ్యాంగం మన కోసం ఎవడైతే తయారు చేస్తాడో వాడిని మనం ముఖ్యమంత్రిగా కానీ, ప్రధానమంత్రిగా కానీ ఎన్నుకుందాం. అలాంటి ముఖ్యమంత్రికి కానీ, ప్రధానమంత్రికి కానీ ఓటు వేయని వాళ్ళని, వాళ్ళు బాధ్యతాయుతమైన పౌరులైనా సరే వాళ్ళని యావజ్జీవ కారాగార శిక్షలు వేయాలి, ఉరి శిక్షలు వేసి చంపాలి. అలాంటి రాజు, అలాంటి ప్రభుత్వం ఎక్కడుంది అని అడుగుతున్నాడు వీడు. బాధ్యతాయుతమైనటువంటి ఏ ప్రభుత్వం అయినా, ఏ దేశ రాజ్యాంగం అయినా ఇదే చెప్పిద్ది. అదే హిందుత్వం చెప్తుంది. సజ్జన సంరక్షణ, దుష్ట శిక్షణ. కానీ వీళ్ళకి అది నచ్చదు. వీళ్ళు సోమరిపోతులు కదా, నేరస్తులు, క్రిమినల్స్ కదా, వీళ్ళు క్రైమ్స్ చేస్తారు, కానీ వాటికి శిక్షలు ఉండకూడదు, పనిష్మెంట్ ఉండకూడదు. అంటే వీళ్ళ బుద్ధిలో మార్పు రావాలని వీళ్ళు కోరుకోరు. వీళ్ళు పాపాలు చేస్తూనే ఉంటారు, కానీ ఆ పాపాలకి శిక్ష రద్దు అయ్యేది ఎక్కడ, రుణమాఫీ ఎక్కడ చేస్తారో వాళ్ళకి మా ఓటేస్తాం. ఇలాంటి పుండాకోర్ సోమరిపోతుల ఐడియాలజీ అనేది ఎక్కడున్నా ప్రమాదమే. సమాజంలో కానీ, దేశంలో కానీ ఎక్కడైనా సరే అది ప్రమాదకరం. పోనీ నువ్వు ఉండమన్న మతంలో ఏమన్నా న్యాయం ఉందా? నువ్వు ఉండమన్న మతంలో ఏమన్నా సత్యం ఉందా? నువ్వు ఉండమన్న మతంలో ఏమన్నా జ్ఞానం ఉందా? అంటే వీడు సుప్రీంకోర్టుని అడుగుతున్నాడు అన్నమాట. ఈ మధ్య జడ్జిమెంట్ వచ్చింది కదా, ఎస్సీ వర్గాల నుండి ఎవరైనా మతం మారితే, ఇస్లాం, క్రిస్టియానిటీలోకి పోతే కనుక వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పి. దాని అర్థం ఏంటి? వీడు చెప్పేది, మీరు హిందుత్వంలో ఎస్సీలని బలవంతంగా ఉండాలని ఫోర్స్ చేస్తున్నారు అంట. అందులో ఫోర్స్ ఎక్కడుంది? మీరు హిందుత్వంలో ఉండాలా, బయటికి పోవాలా, మీరు నిర్ణయించుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఉంటే ఈ ప్రయోజనాలు ఉంటాయి, లేకపోతే ఉండవు. ఇక్కడ ఉంటే ప్రయోజనాలు ఎందుకు ఉంటాయి? దానికి ఒక రీజన్ ఉంది. బయటికి పోతే ఎందుకు ఉండవు? దానికి ఒక రీజన్ ఉంది. అంతే తప్ప మీరు హిందుత్వం నుండి బయటికి వెళ్ళకూడదు అని నిర్బంధం చేయట్లేదు కదా. వీడికి కామన్ సెన్స్ ఉండదు. అంటే ఆ గొర్రె మతంలోకి పోతే కామన్ సెన్స్, లాజిక్లు ఏం పనిచేయవు కదా. అయితే ఇప్పుడు ఏమంటాడంటే, సరే మీరు ఎంత నిర్బంధం పెట్టి ఇక్కడ ఉంచుతున్నారు కదా, ఇందులో ఏమైనా సత్యం ఉందా, జ్ఞానం ఉందా అని అడుగుతున్నాడు. అజ్ఞానం నిండి పొర్లి పారుతుంది. బ్రహ్మచారి పురుషుణ్ణి పట్టపగలు బలిస్తే ఆ నరబలి ద్వారా మనకి అనంతకాలం పాటు స్వర్గం వస్తుంది అని నమ్మడం కన్నా అంతకు మించిన పొంగి పొరిలేంత అజ్ఞానం ఎక్కడ ఉంటుంది? హల్వరాజ్, నువ్వు అజ్ఞానం గురించి మాట్లాడుతున్నావు. దానిలో ఉండమని నువ్వు మమ్మల్ని బలవంతం చేయటం ఏంటి? దీన్ని కోర్టు కూడా ఆమోదించటం ఏంటి? సర్వోన్నత న్యాయస్థానం కూడా దీన్ని సపోర్ట్ చేయటం ఏంటి? మేము అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న, మా ఆత్మను నరకం నుంచి కాపాడే మతం ఏది, విశ్వాసం ఏది, దైవం ఏది? ఒక్కడు చెప్పండి, పోనీ అతన్నే వెంబడిస్తాం. శ్రీకృష్ణ పరమాత్మరా. సింపుల్గా ఒకరిని చెప్పమన్నావు కదా, ఒక అవతారం గురించి చెప్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన బోధించినటువంటి యోగ శాస్త్రం భగవద్గీత. మానవ జాతిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి నడిపిస్తుంది, వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఒకటి చెప్పమన్నావుగా చెప్పా, రేపటి నుంచి నువ్వు ఫాలో అవ్వాలనుకో, కుక్కకి నక్కకి క్రాసింగ్లో పుట్టేసినట్టు నువ్వు. వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ కొట్లాట్లేందో, వాళ్ళ తన్నులాట్లేందో, వాళ్ళ గుద్దులాట్లేందో తప్ప. మరి మీ పీస ఏం చేశాడు బైబిల్లో? ఆయన తాగుడేందో, ఆయన తిండేందో, ఆయన రందేందో, ఆయన పారిపోవడాలేందో, ఆ గుడ్డలో ఉచ్చబోసుకోవడం, చెవటలు పట్టడం ఏందో, ఎంతసేపు ఆయన కింద మీద పట్టమే కదా. ఆయన ఏం బీకాడు? సరే మొత్తం బైబిల్ తిరిగేసినా కూడా ఇజ్రాయిల్ ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ దొంగన్నారు, ఎవడెవడితో పెట్టుకున్నాడు,
ఇదే కదా మొత్తం ఇజ్రాయిల్లే కదా, ఏమంది బొంగు ఉందా అక్కడ, ఏమన్నా బొచ్చు ఉందా? ఋగ్వేద సంహిత 10వ మండలం 90వ సూక్తం పురుష సూక్తం. వచ్చాడు. అందులో ఏం చెప్పాడు? తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడతాడు అన్నాడు. ఖచ్చితంగా ఉంటుంది, చూసుకోండి. సృష్టికర్త త్యాగ ఫలముగా ఈ ప్రపంచము జీవులు ఆవిర్భవించాయి అని చెప్తాడు. భగవంతుడు తననే త్యాగం చేసుకొని ఈ చరాచర జగత్తును నిర్మించాడు. అదిగో చూడండి, భగవంతుని త్యాగ ఫలంగా ఈ ప్రపంచము జీవులు ఆవిర్భవించాయని పురుష సూక్తం చెబుతుంది. భగవంతుడు తననే ఆహుతించుకొని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అది అక్కడ కనపడుతుంది. రెండో చూడండి. రైట్, ఇక్కడ పాయింట్లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు వీడి కవి హృదయం ఏంటంటే, భగవంతుడు తనని తాను ఆహుతించుకుని సృష్టిని చేశాడు అక్కడ ఉన్నది కదా. దీన్ని ఎట్లా ముడిపెడదాం ఇప్పుడు యేసు మతానికి? యేసు యజ్ఞం అయ్యాడు, అక్కడ చితగొట్టించుకుని ఏలాడాడు కదా, దాన్ని యజ్ఞంతో కంపేర్ చేస్తారనమాట. సరే, ఒకవేళ యేసుని చితగొట్టింది యజ్ఞం అని అనుకుందాం కాసేపు. అనుకున్నా కూడా తనని తాను ఆహుతించుకొని భగవంతుడు ఈ సృష్టిని చేశాడు అని కదా ఇక్కడ ఉంది. మరి యేసు యజ్ఞం అయింది ఎప్పుడు? సృష్టి జరిగిన తర్వాత కదా, ఎంతో కాలం తర్వాత కదా. సృష్టి ఆదిలో యజ్ఞం అవ్వలేదు కదా. అంటే హిందుత్వంలో ఉన్నటువంటి ఈశ్వరుడు యజ్ఞం అవ్వటం, తనని తాను ఆహుతించుకోవడం అంటే ఏంటి? కల్పాదిలో పరమాత్మ ఒకే ఒక్క తత్వంగా విలసిల్లుతుంటాడు. ఆ పరమాత్మ తనలో ఉన్నటువంటి ప్రాకృతిక శక్తిని, మాయని విడదీయడం ద్వారా సృష్టి రచన అనేది జరుగుతుంది. అంటే తనని తాను ఆహుతించుకోవడం అంటే ఏంటి? తన విభూతిని, తన శక్తిని బయటకు ప్రకటించడం, తన నుండి వేరుగా చేసి సృష్టి చేయటం. ఇది సృష్టికి పూర్వం పరమాత్మ తనని తాను ఆహుతించుకున్నాడంటే తన శక్తిని ఖర్చు పెట్టి, తన శక్తిని తన నుండి బయటకు తీసి సృష్టిని చేశాడు. అది కదా. అదే మీ బైబిల్లో ఉన్నటువంటి మీ సృష్టి ఎలా జరిగింది అనే దానికి ఆపాదిస్తే, అక్కడ మీ దేవుడేమి ఆహుతించుకుని అంత యజ్ఞం చేసుకుని ఏం చేయలేదు. అది కలుగుగాక అన్నాడు, అది కలిగింది. ఇది కలుగుగాక అన్నాడు, ఇది కలిగింది. అందులో ఆయన యజ్ఞం చేసుకున్నది ఏం లేదు కదా. కాబట్టి ఇది మీ నల్లట పుస్తకానికి సరిపోదు, యేసుకి అసలు సరిపోదు. సృష్టి స్థితి లయకారకులుగా చెప్తున్నవారు ఎవరైనా అలా తమను తాము బలి చేసుకున్నారా? ఒక్కడిగా ఉన్నటువంటి పరమాత్మే అనేక రూపాలుగా వ్యక్తం అవటమే కదా ఆహుతించుకోవడం అంటే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వ్యక్తమయ్యాడా, ఆ తర్వాత ఇంద్రాది దిక్పాలకులుగా, దేవతలుగా, అనేక శక్తులుగా తను తాను విభజించుకున్నాడు కదా. అదే యజ్ఞం. మీ పీసై ఏం చేశాడు? అసలు మీ పీసై ఎక్కడున్నాడు సృష్టి ఆదిలో? యెహోవా కూడా ఏం పేకలేదు కదా, ఏం చేయలేదు కదా, యజ్ఞం ఏం చేయలేదు కదా ఆయన. అప్పటిదాకా ఆయన ఖాళీగా వేలాడుతూనే ఉన్నాడు. అంటే అగాధ జలములపైన ఆయన ఆత్మ అల్లాడుచుండెను అని ఉంటుంది కదా. అలా ముక్తి లేకుండా ఆయన అల్లాడుతూ ఉన్నాడు. అల్లాడుతా సడన్గా తోసింది ఏదో చేద్దామని చెప్పి. అప్పుడు దాకా ఆయనకి తోసలేదు, తిన్నది అరగలేదు, మరి అప్పుడు దాకా ఐడియా రాలేదో కానీ అప్పుడు మొదలుపెట్టాడు సృష్టిని అని చెప్పారు. అదే హిందుత్వంలో అయితే ఆది అనేది ఉండదు. సృష్టికి ఆది అనేది అనాది అంటారు. అది హిందుత్వం. బ్రహ్మలు చాలా మంది ఉన్నారు. రావణుడు కూడా రావణ బ్రహ్మ అంటారు. మొదలుపెట్టాడు. అయ్యో, వీడి పాండిత్య ప్రదర్శన మొదలుపెట్టాడేక. మయ బ్రహ్మ, బ్రహ్మలు రకాలు ఉన్నారు. వీళ్ళందరికీ అతీతుడు, వీళ్ళందరికీ పైన ఉన్నవాడు పరబ్రహ్మ. బ్రహ్మ అనే పదానికి ఆత్మ అనే అర్థం వస్తుంది. బ్రహ్మ అనే పదానికి ఆత్మ అనే అర్థం వస్తుందంట. అలాగే సృష్టికర్త. చతుర్ముఖ బ్రహ్మ బలైనట్టు లేదు ఎక్కడా కూడా. మరి ఇక్కడ బలైనటువంటి బ్రహ్మ ఎవరు? సృష్టికర్త తానే అట. వీళ్ళారా, ఈయనకి వేదంలో ప్రజాపతి అనే పేరుంది. ప్రజాపతి అంటే ప్రజాహ సృష్ట్యత్ పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్ అన్నాడు. అబ్బా, ఏదో రమాప్రభ అన్నాడు ఏంటిది? ప్రజాపతి అంటే ప్రజాహ సృష్ట్యత్ పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్ అన్నాడు. అంటే ప్రజలందరిని సృష్టించి పాలించేది వాడు గనుక ప్రజాపతి. ఆయన రక్తము చేత అందరికీ విమోచన ప్రకటిస్తాడు, ప్రసాదిస్తాడు. ఇది బైబిలే కాదు, వేదము కూడా చెప్పిన సాక్ష్యం. ఎచ్చులకి ఏలేశ్వరం పోతే పక్కతోలు కుక్కలు ఎత్తుకుపోయినాయి అంట. నువ్వు పీసైన దేవుడిని చేయడానికి వేదాల్లోకి వస్తే నీ బైబిల్లోకి వచ్చే తగలబెడతా నేను. వస్తుంది, అది కూడా వస్తుంది, ఆ ఎపిసోడ్ కూడా వస్తుంది ఇందులోనే. వీడి పాండిత్య ప్రదర్శనలో భాగంగా ఇప్పుడు రావణ బ్రహ్మ అనే దాన్ని కూడా తీసుకుపోయి, బ్రహ్మల్లో అనేక రకాలు ఉన్నాయి కాబట్టి రావణ బ్రహ్మ కూడా ఒకటని చెప్పాడు కదా. సరే, వీడి దగ్గర నుంచి మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇక్కడ ప్రేక్షకుల కోసం చెప్తున్నాను, రావణ బ్రహ్మ అనే బిరుదు లేదా ఆ పదం ఎందుకు పిలుస్తారు అంటే రావణాసురుడిని, అతను బ్రహ్మవంశంలో పుట్టాడు కాబట్టి. బ్రహ్మదేవుడికి అనేక మంది మానస పుత్రులు ఉన్నారు. అందులో పులస్య బ్రహ్మ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ పులస్య బ్రహ్మ పుత్రుడు విశ్రవసు బ్రహ్మ. ఆ విశ్రవసు బ్రహ్మ పుత్రుడే రావణ బ్రహ్మ. ఈ విశ్రవసు బ్రహ్మకే కుబేరుడు కూడా జన్మిస్తాడు. ఆయన వైశ్రవణుడు అని కూడా అంటారు. విశ్రవసుడికి పుట్టాడు కాబట్టి, బ్రహ్మవంశంలో పుట్టాడు కాబట్టి రావణ బ్రహ్మ అన్నారు. అంతేగాని తత్వాన్ని బట్టి ఈయన బ్రహ్మ అనలేదు, దరిద్రుడా. వేదం ఏ ప్రజాపతిని గురించి చెప్పిందో, ఏ యజ్ఞ పశువుని గురించి చెప్పిందో, ఏ ఆది సంభూతుని గురించి చెప్పిందో, ఆ ఆది సంభూతుడే బైబిల్లో కూడా చెప్పబడ్డాడు. ఆయననే మేము ఫాలో అవుతున్నాం. అట్లాగే
మతం మారేదేంది? మ్హూ. తెస్తా, మొత్తం వాడు తీసేస్తాగా. స్వామి వివేకానందుల వారు హైందవుడా కాదా? సామాన్యుడు ఆయన. కాదు. ప్రబోధ రత్నాకరంలో ఆయన ఏం చెప్పాడు? ఆదిలో శబ్దము, అది దేవుడి వద్ద ఉండింది, శబ్దమే దేవుడు. ఇది శబ్దం బ్రాకెట్లో బ్రహ్మశక్తి. కాబట్టి హైందవులు దీన్ని బ్రహ్మస్వరూపం అని మాయా అని చెబుతారు. యోహాను సువార్త 1:1 ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తేసాడు. ఇక్కడ మధ్యలో 2-3 లైన్స్ ఎత్తేసేసాడు. మళ్ళీ యోహాను సువార్త దగ్గరకు వచ్చాడు. అక్కడ ఏముంది? విశ్వం ద్వారా ప్రతిబింబించే బ్రహ్మాన్నే ప్రకృతి అంటున్నాం. సామాన్యంగా ప్రకృతి రూపంలోనూ, ప్రత్యేకంగా కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్టు, రామకృష్ణుడు మొదలైన అవతారమూర్తుల రూపంలోనూ ఇలా శబ్దం 2 రీతుల్లో వ్యక్తమవుతుంది. ఆ పరబ్రహ్మం యొక్క శక్తి 2 రూపాలుగా వ్యక్తమవుతుంది. ఒకటి ప్రాకృతిక రూపంలో, రెండోది అవతారమూర్తుల రూపంలో. ఈ అవతారమూర్తుల్లో ఆయన చెప్పిన వరుసలో కృష్ణుడు ఉన్నాడు ఫస్ట్, తర్వాత బుద్ధుడు, ఆ తర్వాత యేసు వచ్చాడు. అలాగే రామకృష్ణుడు కూడా అవతారమూర్తుల్లో ఉన్నారు. అంటే వీళ్ళలో స్థాయి భేదాలు ఉండొచ్చు. రామకృష్ణుడి యొక్క శక్తి వేరు, యేసు స్థాయి వేరు, బుద్ధుడి స్థాయి వేరు, శ్రీకృష్ణ పరమాత్మ స్థాయి వేరు. కానీ వీళ్ళందరూ కూడా అవతారమూర్తులే అనేది స్వామి వివేకానంద యొక్క ఉద్దేశము. కానీ సాతాన్ రాజుగాడు ఈ 2-3 లైన్స్ ఎత్తేసి యేసు ఒక్కడి గురించే, యేసు మాత్రమే, యేసు ద్వారా మాత్రమే మనం బ్రహ్మాన్ని గాంచగలం అని స్వామి వివేకానంద చెప్పాడని చెప్తున్నాడు. అంటే కళ్ళ ముందు కనబడేదాన్నే ఆడు ఆ గొర్రెలకి మాయ చేసి చెప్తున్నాడు. అసలు ఇక్కడ యేసు గురించిన ప్రస్తావన కూడా స్వామి వివేకానంద ఎందుకు తీసుకొచ్చారంటే ఆ పై లైన్స్లో ఉంది చూడండి. ఉదయాన్నే స్వామి బైబిల్ తెచ్చి మేమందరం క్రైస్తవులం అనే కారణంగా క్రైస్తవ మత గ్రంథంలోనే బోధన ఆరంభించడం సబబంటూ జాన్ సువార్తని ఆయన తెరవడం జరిగింది. అమెరికాలో ఉంటారు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి బోధిస్తున్నాడు ఆయన. వాళ్ళు నమ్మేటటువంటి విశ్వాసంలో నుంచి, బైబిల్లో నుంచి ఏదైనా ఒక ముక్క హిందుత్వానికి ఎక్కడైనా సరిపోలుతుందా? ఇక్కడ హిందుత్వంలో శబ్దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావిస్తారు కాబట్టి ఆ యోహాను సువార్తలో అంటే తదనంతర కాలంలో దీన్ని యాడ్ చేశారు. అయినప్పటికీ దాన్ని ఆ ఒక్క వాక్యాన్ని తీసుకుని హిందుత్వంతో ఆయన సమన్వయం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు కాబట్టి అది చెప్పాడు. కానీ వాస్తవంగా క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, యేసు మీద స్వామి వివేకానంద యొక్క ఉద్దేశాలు ఈ పుస్తకంలోనే చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఒకానొక చోట చెప్తాడు, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి బొద్దింక కూడా యేసుకి తక్కువేం కాదు, ప్రతి బొద్దింక కూడా యేసుకి సోదరుడు లాంటి వాడే, వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పాడు. అలాగే ఈ సముద్రాలన్నింటిలో అట్టడుగున ఉన్నటువంటి ఆ బురదంతా తీసి ఈ పాస్టర్లను ఎత్తినేసినా కూడా తప్పులేదు, వీళ్ళ పాపాలు ప్రాయశ్చిత్తం కావు అని చెప్పాడు. అసలు యేసునైతే ఒక పూచిక పుల్లలాగా తీసి పారేశాడు ఆయన. యేసుని తప్ప మనకు వేరే గత్యంతరం లేదు అని చెప్పడం కన్నా అంతకు మించిన మహాపాపం లేదని చెప్పాడు ఆయన. ఇక్కడ అవతారమూర్తులుగా తీసుకుంటే అందరినీ తీసుకోవాలి. ఆ పరబ్రహ్మ స్వరూపం 2 రూపాలుగా వ్యక్తం ఇంత స్పష్టంగా ఉంటే కళ్ళ ముందలే వీడు అక్కడొక మొక్క, ఇక్కడొక మొక్క, బైబిల్ అచ్చట కొంత ఇచ్చట కొంత అంటారు కదా. ఈ నా కొడుకులు బైబిల్ ట్రైనింగ్ నేర్చుకునేది ఇదే. ఆ గొర్రెలకేం బుర్ర ఉండదు, బుర్రలేని గొర్రెలయ్యి వీళ్ళకి ఆడిందాట పాడింది పాట. హైందవులు నమ్ముతున్నటువంటి శబ్ద బ్రహ్మము, నాద శరీరుడు, క్రైస్తవులు నమ్ముతున్నటువంటి వాక్య దైవం ఒక్కడే. మరి 2 ఒక్కడే అని ఆయన చెప్పినప్పుడు మేము ఇందులో ఉన్నాం, అందులో ఉన్నట్టేగా. మళ్ళీ మతం మారావు ఏందది? మరి ఈ 2 ఒకటే అయినప్పుడు హిందుత్వంలో ఉండొచ్చు కదా, అక్కడికి ఎందుకు పోవటం? అసలు అవసరం లేదు కదా, మూలం ఇది కదా. తాతకి మనవాడు ఆవలింతలు నేర్పినట్లు అన్నట్లుగా హిందుత్వానికి మీరు నేర్పాల్సిన అవసరం లేదు కదా. మొదటి నుంచి, ఆది నుంచి, ఆరంభం నుండి ఉన్నది హిందుత్వమే కదా. ఇందులోనే ఉండాలి 2 ఒకటే అయినప్పుడు. చెత్త నా కొడక. భవిష్య పురాణంలో ప్రతిసర్గ పర్వంలో శాలివాహనుడికి హిమాలయాల్లో యేసు ప్రత్యక్షమై కొన్ని మాటలు మాట్లాడాడని భవిష్య పురాణంలో ఎందుకు రాశారు? నేను భవిష్య పురాణం చెప్పిన విశ్వాసంలో ఉన్నానే, నేనే మతం మారలేదే. ఏం చెప్పారు? భవిష్య పురాణంలో యేసు నమ్మకమని చెప్పారా? చూద్దాం. ఇప్పుడు నా ఇష్టం వచ్చిన విశ్వాసంలోకి నేను వెళ్ళే హక్కు నాకుంది, అది ఏదైనా కావచ్చు. చిరాకు పుడితే అసలు ఏ దేవుడు లేడని నాస్తికుడిని అవుతా. మాట చెప్తున్నానండి, నా అంతరాత్మ ప్రబోధానుసారం నా మనసుకు తోచిన విశ్వాసాన్ని నేను అవలంబించే హక్కు నాకే కాదు, ఏ వర్ణానికైనా, ఏ వర్గానికైనా ఉంది. మంచిది. అదిగో శ్రీ భవిష్య మహాపురాణం, ఓకేనా? అదిగో తృతీయ ఖండం, శాలివాహనుడు యేసు ప్రభు. ఇది పైన అల్లా ఖండం అని ఉంది, కింద భోజరాజు మహమ్మదు అంటే మొహమ్మద్ గురించి కూడా ఉందని చెప్తారు కదా. పరాయి మతం అయినప్పుడు నీ పుస్తకంలో ఎందుకు రాసావయా? ఒరే హౌలే, ఒకవేళ యేసు గురించి ఉంది అని అనుకుంటే ఆయన దేవుడని, ఆయన నమ్మకపోతే మనకు దిక్కు ముక్కు లేదని అక్కడ రాయలేదు కదా. ఏం రాశారు ముందు చెప్పరా సన్నాసి? చూడేం రాశాడు? ఒకనాడు యుగ పురుషుడును శక పురుషుడును అయిన శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదకి వెళ్ళాడు. అక్కడ హూణ దేశ మధ్యంలోనున్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు. అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తుంది. ఏముంది ఇక్కడ?
ఆయన తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతను చూడగానే అప్రయత్నంగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి మీరు ఎవరని అడిగాడు. నేను ఈశపుత్రుడను, కుమారి గర్భం నుండి ఉత్పన్నమైన వాడును, నేను మ్లేచ్ఛ ధర్మ ప్రచారకుడును, సత్యవ్రతమందు స్థితుడను అని చెప్పినట్లుగా ఉంది ఇక్కడ. అంటే మ్లేచ్ఛ ధర్మానికి ప్రచారం చేస్తున్నాను. అది మనకి సంబంధం లేనిది కదా. అంతే తప్ప ఆ యేసుని మనం నమ్ముకోవాలని రాయలేదు కదా ఇక్కడ. ఇవి కూడా కాలక్రమంలో వచ్చినటువంటి కొన్ని ప్రక్షిప్తాలు అంటారు. ఒకవేళ ప్రక్షిప్తం కాదు అని అనుకుందాం. యేసుని నమ్ముకోమని ఏం చెప్పలేదు, శాలివాహన చక్రవర్తి ఏం చెప్పలేదు కదా. ఇంకా ఆ శాలివాహన చక్రవర్తి ఆ యేసు అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి యొక్క సంభాషణ ఇంకా కొనసాగింది. అక్కడ ఏముందంట, ఇది శ్రుత్వా నృపః ప్రాహ ధర్మః కో భవతో మతః శ్రుత్వా ప్రోవాచస ముదా నిర్మర్యాదే మ్లేచ్ఛ దేశజే. రాజు అడిగాడు మీ ధర్మం ఏమిటి? అప్పుడు అతడు సమాధానం ఇచ్చాడు, ఆచారహీనమైనటువంటి మ్లేచ్ఛ దేశంలో నేను ఈ మార్గాన్ని స్థాపించాను. ఆచారహీనమైనటువంటి మ్లేచ్ఛ దేశంలో, ఆ ఇజ్రాయెల్ దేశంలో నేను ఈ మార్గాన్ని స్థాపించాను. ఏ మార్గాన్ని స్థాపించాడంట? దీనికి సంబంధించి బైబిల్లో కూడా ఒక రెఫరెన్స్ చెప్తా వినండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం యేసు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. అంటే ఈ యూదులకి, ఇజ్రాయేలీస్కి మొట్టమొదటి వాళ్ళు దైవ గ్రంథంగా భావించేది ఏంటి? మోషే ఇచ్చినటువంటి పంచకాండలు. అవి యూదులకి దైవ గ్రంథం. కానీ అందులో దైవవాక్కు లేదు. పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు అంటే దైవ మార్గం కాదు. ఇప్పుడు నేను వచ్చి మీకు బోధిస్తున్నాను దైవ మార్గం ఏమిటి అనేది. యేసు వాళ్ళకి ఏం చెప్పాడు? ఇండైరెక్ట్గా శ్రీకృష్ణుణ్ణి ప్రస్తావించాడు. శ్రీకృష్ణుణ్ణే ఆయన యొక్క తత్వాన్నే ప్రచారం చేశాడు అని మీకు చాలాసార్లు చెప్పా కదా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా యేసు హిందుత్వాన్ని తీసుకుపోయి మ్లేచ్ఛ దేశంలో ప్రచారం చేశాను అనే అర్థం వస్తుంది తప్ప భవిష్య పురాణంలో ఏం రాశారా? భవిష్య పురాణంలో ఎందుకు రాశారంటే ఏంటి? ఏం రాశారో తెలియాలి కదా. ఎందుకు రాశారో కదా, ఏం రాశారో తెలియాలి. సన్నాసి. నిర్దోషమైన ఒక మేకను తీసుకొని రావాలి అజామేధానికి. యజ్ఞంలోకి వచ్చాడు. దాని తలకు ముళ్ళ కంప చుట్టాలి. ముళ్ళ కంప కింద ఏం తగిలియద్దా? ముళ్ళ కంప చుట్టాలంట. దాని మీద ప్రశస్తమైన కచ్చడము వేయాలి. దానికి సోమరసం తాపాలి. దాన్ని యూపస్తంభానికి కట్టాలి. దాని దేహమంతా గాయాలు చేయాలి. అలా చేసేటప్పుడు దాని ఎముకలలో ఒకటి కూడా విరవబడకూడదు. ఇవేవిలు చూడండి. మొత్తం నేను నీకు రిఫరెన్స్లు చూపిస్తాడని చూడండి. వీడు మొత్తం రెఫరెన్స్లు చూపిస్తా అన్నాడు కదా, చూపిస్తాడని చూడండి. ఏ మంత్రంలో ఉంది, ఏ బ్రాహ్మణంలో ఉంది, ఏ శ్లోకంలో ఉంది అనేది నేను చూపిస్తాను. మొత్తం రెఫరెన్స్లు ఉన్నాయి. ఇది వేదాల్లో బ్రాహ్మణాల్లో శ్లోకాలు ఉన్నాయా? అసలు వీడి విజ్ఞాన ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. అసలు వినండి. దానికి టైం పట్టింది, తప్పకుండా మీకు చూపిస్తా. టైం పట్టడం ఏంట్రా సైతాన్ రాజుగా? ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పావు, దాన్ని టైం పట్టడం ఇవన్నీ చూపించాలి కదా, రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు పీస్ అయ్యా పంగ చీల్చారు అన్నాను ఒక, నేను దాని రిఫరెన్స్ ఇవ్వాలి. నేను బైబిల్లో నేను టైం పట్టింది నాకు తర్వాత ఇస్తానంటే కుదిరిద్దా? కుదరదు కదా. మొత్తం రాసి పెట్టా, నోట్స్ ఉంది. రాసి పెట్టా, ఎక్కడ పెట్టుకో తీసుకెళ్ళి. రాసి పెట్టడం ఏంటి రా? ఇప్పుడు నువ్వు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు చెత్త నా కొడక రిఫరెన్స్ ఇవ్వకుండా మొత్తం రాసి పెట్టా కింద పెట్టా పైన పెట్టుకున్నా అంటావు ఏంట్రా? రిఫరెన్స్ ఇవ్వు. మేక తలకి కిరీటం చుట్టాలి, ఒళ్ళంతా చేల్చాలి, ఒక్క ఎముకైనా విరిగిపోకూడదు. ఎక్కడుంది చెప్పరా? ఏ బ్రాహ్మణంలో, ఏ వేదంలో ఎక్కడుందో చెప్పాలి నువ్వు. నేనేం ఆధారం లేకుండా మాట్లాడటల్లా. ఇడిసిపోయారండి వీళ్ళు. అంటే ఇడిసేసిన వాళ్ళే పాస్టర్లు అవుతారు కదా. శుక్ల యజుర్వేద సంహిత అది ఎత్తేసాడు. అజామేధం అంటే మేకని ఈ విధంగా బలివ్వాలి, అది యేసుకు సరిపోయేట్టు చెప్పుకున్నాడు కదా. దాన్ని రెఫరెన్స్ ఎత్తేసేసి ఇప్పుడు శుక్ల యజుర్వేదంలోకి వచ్చాడు. దీని గురించి వినండి. ఇక 17వ మంత్రంలో ఉంది చూడండి. అది జూమ్ చేయనా? పూర్వం అగ్ని ఏ పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్ని భూమికి అధిపతి అయినాడు. ఉందా లేదా? ఉందరా. దానికి నీ మీనింగ్ అని చెప్పు. అధిపతి అయ్యాడంటే యజ్ఞమై తిరిగి లేచాడనా కాదా? అందరు నోరు తెరిచి చెప్పండి. అగ్ని అనే పేరు కలిగిన వ్యక్తి ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు 33,33,33,333 మంది దేవతలు ఆయనకు కాలు మొక్కుతున్నారు. సంవత్సరాలుగా అడుగుతున్నా, ఫోన్లు చేసి బూతులు తిట్టడం తప్ప నేను అడిగిన దానికి ఎవరు ఆన్సర్ చేయాల. వీడంట ఇక్కడ ప్రస్తావించిన దానికి అర్థం ఏంటని అడుగుతుంటే వీడికి సమాధానం చెప్పలేకపోతున్నారంట. ఓఫిర్ కూడా ఇట్లాగే పోస్కోల్ కబుర్లు చెప్పేవాడు. నేను ఈ పుస్తకం రాసి 600 మంది పూజారులకి, పీఠాధిపతులకి పంపించాను, ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారని చెప్పి పిలిచి కూర్చోబెడితే వెనక్కి తిరగకుండా తుపాకీ గుండు కూడా దొరకకుండా పారిపోయాడు ఓఫిర్ తాత. సరే, ఈ వేదాలలో నియమించిన ఆ బలి విధానం ఏదైతే ఉందో
దీనిని తీసుకెళ్ళి నల్లట పుస్తకంలో ఉన్నటువంటి యేసుకు ముడిపెట్టడం అనేది వీడు కొత్తగా ప్రారంభించింది ఏం కాదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఈ కల్పిత శ్లోకం మీకు గుర్తుండే ఉంటుంది కదా. తాండీయ బ్రాహ్మణం అనేవాడు కాసేపు. తర్వాత ఋగ్వేదం 12వ మండలం అనేవాళ్ళు, ఎందుకంటే ఋగ్వేదంలో 10 మండలాలే ఉంటాయి. ఇవి సామాన్యులకి ఇవేం తెలియదు కదా. ఇలా వీళ్ళు తయారు చేసినటువంటి ఈ క్రైస్తవ మిషనరీలు తయారు చేసినటువంటి కొన్ని కల్పిత మంత్రాలు శ్లోకాలతో హిందువుల్ని ఏమార్చడానికి మభ్యపెట్టడానికి వాడినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో వాళ్ళు నవిలి ఊసేసిన తర్వాత ఇప్పుడు ఈ సాతాన్ రాజుగడికి మన పాండిత్య ప్రదర్శన చేసినట్టు ఉంటుంది అని వీడి ఫీలింగ్ అన్నమాట. సరే, ఆ వేదాల్లో ఉన్నటువంటి ఆ యజ్ఞ బలి ఏదైతే ఉందో దాని గురించి కాస్త విపులంగా చూద్దాం. వేదాలు 4 భాగాలుగా ఉంటాయి. సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్నే వేదాంతము అని అంటారు. ఎందుకంటే వేదం యొక్క చివర్ణ అంతంలో ఉంటాయి కాబట్టి వేదాంతము అని అంటారు. వేదం యొక్క ఈ 4 భాగాల్లో 2 రకాలైన సమాచారం ఉంటుంది. ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ అని అంటారు. ఈ లోకంలో చేయవలసినటువంటి విధులు, యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, ఏ కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇలాంటి భాగం అంతా కూడా కర్మకాండ అంటారు. రెండోది జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండ అంతా కూడా ఉపనిషత్తుల్లో ఉంటుంది. అక్కడ జీవుడి యొక్క తత్వం ఏంటి, పరమాత్మ పరబ్రహ్మ యొక్క తత్వం ఏంటి, జీవుడికి పరమాత్మకి ఉన్న సంబంధం ఏంటి, ఈ సృష్టి జగత్తు ఎలా ఏర్పడింది, సృష్టి చక్రం ఎలా పరిభ్రమిస్తుంది, జన్మచక్రం ఎలా ఉంటుంది, ఇలాంటి తాత్విక అంశాలు అంటే జ్ఞానానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉంటాయి. ఉపనిషత్తుల గురించి జగద్గురు శంకరాచార్య వారు ఏం చెప్తారంటే, అవిద్యాది సంసార కారణం వా అత్యంతమవసాదయతి వినాశయతి. ఈ సంసార సాగరంలో పడి జీవుడు కొట్టుమిట్టాడడానికి కారణమైనటువంటి అవిద్య అంటే అజ్ఞానాన్ని నాశనం చేసేదే ఉపనిషత్ అని అర్థం చెప్పారు. అందుకే మనకి పల్లెటూరుల్లో కూడా ఎవరైనా ఏదైనా ఫిలాసఫీ చెప్పాడు అనుకోండి, ఓరి బాబా వీడు వేదాంతం చెప్తున్నాడు రా అంటారు. వేదాంతం అంటే వేదాల యొక్క చివరిలో ఉండేటటువంటి ఉపనిషత్తులు. అంత జ్ఞానం అక్కడ ఉంటుంది కాబట్టి వాటిని వేదాంతము అని సామాన్య జనంలో కూడా ఆ పదం వ్యాప్తి చెందింది. ఇప్పుడు వీళ్ళు ఏసుని ఎక్కడ చూపిస్తున్నారు అంటే ఎక్కడ చూపిస్తున్నారా అది కూడా సరిపోలుతుందా లేదా అక్కడికి వెళ్దాం తర్వాత. ఫస్ట్ వీళ్ళు తీసుకునే భాగం ఏంటి, కర్మకాండకి సంబంధించినటువంటి ఆ యజ్ఞాలు, హోమాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మా యేసు ఉన్నాడు, ఇక్కడ మా యేసుకు సరిపోలుతుంది అని చూపిస్తున్నారు. దాదాపుగా ఈ కర్మకాండకి సంబంధించినటువంటి భాగాలలో దేవతలు ఉంటారు, పరమాత్మ అక్కడక్కడ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే పరమాత్మ గురించినటువంటి పరబ్రహ్మం గురించిన ప్రస్తావన ఉంటుంది. ఎందుకని ఈ కర్మకాండలో ఏ యజ్ఞాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, దేవతలు ఏ విధంగా తృప్తి చెందుతారు, ఆ దేవతల యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఇక్కడ అన్నీ కూడా కామ్యకర్మలే ఉంటాయి. ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది, ఆచార వ్యవహారాలు. ఇక్కడ దేవతలు మాత్రమే ఉంటారు. ఒకవేళ యేసుని ఈ కర్మకాండలో ఉన్నటువంటి సమాచారాన్ని పట్టుకొని ఇక్కడ మా యేసు ఉన్నాడు, ఇది మా యేసు గురించింది అంటే మహా అయితే ఇక్కడ ఉన్న మనకున్నటువంటి 3 దేవతల్లో ఒక దేవతగా అవుతాడు. అది కూడా సరిపోతుందో తర్వాత చూద్దామని చెప్పే కదా. ఒకవేళ వీళ్ళు తీసుకున్నదే కరెక్ట్ అయినా కూడా 3 దేవతల్లో ఒక దేవత అవుతాడు తప్ప ఆయన పరబ్రహ్మం కాడు. పరబ్రహ్మం అని రుజువు చేయాలంటే ఎక్కడ చూపించాలి, వేదాంతం ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం అక్కడ చూపించాలి. అక్కడ మా యేసుకు సరిపోలుతుంది అని చెప్పాలి. ఉదాహరణకి ఉపనిషత్తుల్లో కొన్ని మహావాక్యాలు అని అంటారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఇలాంటి మహావాక్యాలకి ఇలాంటి పరబ్రహ్మతత్వానికి మా యేసు సరిపోలుతున్నాడు అని చూపించాలి. అప్పుడు ఆయన పరమాత్మ అవుతాడు. కానీ వీళ్ళు కర్మకాండలో ఉన్నటువంటి దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞానికి సంబంధించిన భాగంలో మావాడు కనపడుతున్నట్లుగా భూతద్దం పెట్టి వెతికితే ఎక్కడో చిన్న ఛాయ కనపడుతుంది అని చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్పింది రుజువైనా కూడా ఏమవుతాడు, 3 దేవతల్లో ఒక దేవత అవుతాడు తప్ప పరమాత్మ అవ్వడు. కాబట్టి 50% లేచిపోయింది ఇక్కడ వీళ్ళ ప్రాపగండా. ఓ 50% లేచిపోయింది కదా, మిగిలిన 50% లేపేయడం కాదు, మొత్తం నల్లట్ట పుస్తకంలోకి వెళ్ళి తగలబెడతా చూడండి. హనుమంతుడు సీతమ్మని తీసుకుపోయినందుకు ఏ విధంగా లంకను తగలబెట్టాడో వీళ్ళు వేదాల్లోకి వచ్చి వేద సాహిత్యంలోకి వచ్చి వేలు పెట్టినందుకు వీళ్ళు నల్లట్ట పుస్తకాన్ని కూడా ఈరోజు తగలబెట్టబోతు చూడండి. నేను తగలబెట్టడం ఫిజికల్గా అగ్గిపుల్ల గీసి అంటించడం కాదు రే, మీ అజ్ఞానాన్ని మీ నల్లట్ట పుస్తకంలో అజ్ఞానాన్ని ఎక్స్పోజ్ చేస్తే తగలబెట్టినట్టు అనమాట. ఆత్మీయార్థం తీసుకోవాలి ఇక్కడ. మీరు చెప్తా ఉంటారు కదా ఆత్మీయార్థం అని చెప్పి, అదనమాట. సరే, ఇప్పుడు ఒక 50% లేచిపోయింది, పరమాత్మ అని చెప్పడానికి లేదు. యేసు కర్మకాండంలో ఉన్నటువంటి ఒక దేవత అని చెప్తున్నారు. సరే, ఇక్కడ హిందుత్వంలో ఉన్నటువంటి
ఏదైతే వీడు చెప్పాడో అక్కడికి వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. శుక్ల యజుర్వేదంలో 23వ అధ్యాయం 17వ మంత్రం.